హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ గణేష్ నిమజ్జనం. మేమైతే నిన్న ట్యాంక్ బండ్కి వెళ్ళామన్నమాట. అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. అవైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా చూడండి. ఎవ్రీ ఇయర్ మేమైతే ఖైరతాబాద్కి వెళ్ళేవాళ్ళం. ఈసారి కుదరలేదనేసి ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసినాం. ఇంకా రాగానే ఫస్ట్ వ్యూ అయితే నాకు కనిపించేసింది బిర్లా మందిర్ అనమాట. ఇంత హైట్ నుంచి ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఎప్పుడైనా కూడా షార్ట్ కట్లో వెళ్ళే వాళ్ళం కదా. ఈసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వ్యూ బాగుంటుంది అనేసి అయితే వచ్చేసినాం. చూసారు కదా ఫస్ట్ బిర్లా మందిర్, నెక్స్ట్ వచ్చేసి సెక్రటేరియట్, ఇంకొంచెం రైట్కి వచ్చేసరికి ఇక్కడ అమరవీరుల స్తూపం. వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా మేమైతే 11 o'clock అట్లా వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళేసరికి గణేశుడు అయితే కొంచెం ముందుకు వెళ్ళిండు ట్యాంక్ బండ్ వైపు. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్న తర్వాత మేము కూడా గణేశుడి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. అందుకనేసి వెయిట్ చేస్తున్నాం. మేమైతే కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా దగ్గర నుంచి చూసేవాళ్ళం, కాకపోతే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం అయినా కానీ కొంచెం ముందు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. మెయిన్గా మేము వచ్చేసింది అయితే ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం కదా. ఈసారి కుదరలేదు కదా, ఇంకా లాస్ట్ డే అయినా వెళ్ళి చూద్దామనేసి అయితే వచ్చినాము. మేము నిమజ్జనానికి అయితే ఎప్పుడో ట్యాంక్ బండ్కి అయితే రాము, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎందుకనేసి. ఇంకా ఈసారి ఫస్ట్ టైం అన్నట్టు రావడం. ఇంకా ఈరోజు అయితే పార్కింగ్ ప్లేస్ అయితే అసలు ఎంత బాగుందో, అంటే ఎక్కడైనా పార్క్ చేసుకునేటట్టు ఈరోజైతే మంచిగా ఫెసిలిటీ అయితే కల్పించారు. మేమైతే సెక్రటేరియట్ ముందు అయితే పార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకొని ముందుకైతే వెళ్తాము. ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడు కూడా మా ఏరియాలోనే చాలా బాగా జరుగుతుంది గణేష్ నిమజ్జనం మల్కాజ్గిరిలో, అక్కడనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఈసారి అయితే ఖైరతాబాద్ గణేష్ని చూడడానికనే వచ్చినాం అనమాట మేము. ఇంకా అక్కడ పార్కింగ్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకైతే వచ్చేసినాం. ఈ గ్యాప్లో మేము ఖైరతాబాద్ గణేష్ని కూడా దర్శించుకున్నాం, కాకపోతే అక్కడ చాలా క్రౌడ్ ఉండే కాబట్టి ఫొటోస్కి వీడియోస్కి కొంచెం ప్రాబ్లం అయిపోయింది. నేనైతే ఆ ఫోటో కానీ వీడియో కానీ లాస్ట్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఇంక ఇక్కడైతే మేము అన్నీ చూసుకుంటూ మెల్లిమెల్లిగా ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ చూసారు కదా ఎంతమంది జనాలు అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారో. ఈ గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్లో ఉండే వాళ్ళే కాకుండా నాన్ లోకల్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇక్కడ నాకైతే కొంతమంది ఫారినర్స్ కూడా కనిపించారు. ఇంకా హైదరాబాద్లో ఏ ఫెస్టివల్ అయినా కూడా మంచిగా జరుపుకుంటారు, బోనాలైనా కానీ, తర్వాత మొహరం కానీ, తర్వాత ఇంకా గణేష్ నిమజ్జనం, ప్రతి ఫెస్టివల్ అసలు ఎవ్రీడే ఒక ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది హైదరాబాద్లో. అసలు ఏ రోజు కూడా అసలు ఇంత సెలబ్రేషన్స్ లేకుండా ఉండదు, ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటుంది, సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే వెళ్తున్నాము ట్యాంక్ బండ్ సైడ్. ఇంకా జనాలు అయితే అందరూ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, అసలు ఫుల్ క్రౌడ్. ఇంకా కొంచెం గ్యాప్ ఉంది రోడ్, కానీ అటు సైడ్ ఖైరతాబాద్ గణేష్ ఉన్న వైపు అయితే చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఒకసారి మీకు లాస్ట్లో చూపిస్తా చూసేయండి. మేమైతే ఈరోజు డే అంతా తిరుగుతూనే ఉన్నాం. మార్నింగే స్టార్ట్ అయినాం, ట్యాంక్ బండ్కి వచ్చేసి ఇక్కడనే 2-3 అట్లా అయిపోయింది. ఇంకా మెల్లిగా మా ఏరియాకి వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఖైరతాబాద్ గణేశుడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అయితే నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైట్ అయిపోయాను అనమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసినాం. అది క్రేన్ సైడ్ వెళ్ళిపోయింది గణేశుడు, ఇంకా కొంచెం టైం పడుతుంది నిమజ్జనానికి అనేసి మేమైతే ముందుకు వచ్చేసినాం. నాకైతే ఆ ఎండలో ఫుల్ కళ్ళు తిరిగినట్టు అయిపోయి హెడేక్ కూడా వచ్చేసింది. మార్నింగ్ ఎంత కూల్గా ఉందో ఆఫ్టర్నూన్ వరకు అయితే ఫుల్ ఎండ వచ్చేసింది అనమాట. అసలు అదిగో అక్కడ చూస్తున్నారు కదా, క్రేన్ నెంబర్ 4 దగ్గర అయితే గణేశుడి నిమజ్జనం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా చూసారు కదా ట్యాంక్ బండ్కి రైట్ సైడ్లో అయితే పెద్ద జాతరలానే ఉంది. అసలు అన్ని టాయ్స్, గేమ్స్ అసలు అన్నీ పెట్టేసిండ్రు, ఫుల్ హడావిడిగా ఉంది ఇక్కడైతే. మనం ఎక్కడికైనా జాతరకు కానీ ఏదైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని అన్నెసెసరీ వస్తువులు కొంటాం కదా, అట్లాంటివి నేను కూడా కొన్ని కొన్నాను. అవి మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా.
ఇక్కడైతే చిన్న నుంచి పెద్ద అందరూ కూడా అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరైతే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారనమాట. బుజ్జి బుజ్జి క్యూట్ గణపయ్యలు కూడా మంచిగా డెకరేషన్ చేసుకునేది ఇక్కడ తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, ఎవరికి వాళ్ళే ఓన్ వెహికల్ పెట్టేసుకొని ఓన్గా స్పీకర్స్ పెట్టుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడంటే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఊర్లలో కూడా బాగా జరుపుకుంటున్నారు. కాకపోతే ఇంతకుముందు సెలబ్రేషన్స్ అంటే చాలా వరకు సిటీస్లోనే ఎక్కువ జరిగేవి. ఇప్పుడైతే మన ఊర్లో కూడా మంచిగా చేసుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరు హ్యాపీగా. ఇక్కడైతే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హార్స్ రైడింగ్తో వచ్చారు. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో అసలు. అసలు ఇక్కడ ఈ ప్లేస్లో జనాలు లేరు అన్న ఛాన్సే లేదు. ప్రతి ప్లేస్లో ఫుల్ జనాలు ఉన్నారు అసలు. నేనైతే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఇక్కడ పావురాలు కనిపించినాయి, కొన్ని వీడియోస్ తీసుకుందాం అనేసి అయితే వెళ్ళినా అనమాట. అసలు ఇక్కడ మనం నిల్చున్నాం కదా, నేను ఆ లెఫ్ట్ సైడ్లో ఒకటి కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అంట. కింద కూడా టెంపుల్ ఉంది అనేసి అంటే ఇంకా నేనైతే మళ్ళీ చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోయి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోయింది. మేమైతే మల్కాజ్గిరికి వచ్చేసినాం. ఇది వచ్చేసి మా ఏరియా అనమాట. మేమైతే హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ కొత్తలో ఒక 1-2 ఇయర్స్ వరకు మల్కాజ్గిరిలోనే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి సఫిల్గూడలో ఉంటున్నాం. ఇది వచ్చేసి సఫిల్గూడ లేక్. ఇక్కడ మల్కాజ్గిరి ఏరియాలో సరౌండింగ్స్ ఉన్న ప్రతి ఒక్క గణేశుడు అయితే ఇక్కడికే వస్తాడు. నా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా పెద్ద వాల్, అది వచ్చేసి లేక్ అనమాట. పార్క్ కూడా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మేము వెళ్ళింది 8 o'clock అట్లా కాబట్టి ఇంకా అప్పటికి జనాలు అయితే ఎవరు రాలేదు. గణేశుడి కూడా నిమజ్జనానికి అయితే ఎక్కువ రాలేదు. ఇంకా లేట్ నైట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు ఇంత ఖాళీగా ఉండదు ప్లేస్ అనేది. ఇది వచ్చేసి ఇంకొక ఏరియా, ఈస్ట్ ఆనందబాగ్ అనేసి మా ఏరియా పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా మంచిగా చేసుకుంటారు సెలబ్రేషన్స్. ఇక్కడైతే అసలు గణేశుడు చాలా పెద్దగా ఉంటాడు. ఈసారి అయితే హైట్ లేదు కానీ వెడల్పులో అయితే చాలా పెద్దగా ఉంది గణేశుడు. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే అన్ని ఏరియాస్ కవర్ చేసామన్నమాట. నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు అసలు తిరుగుతూనే ఉన్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి అయితే హెడేక్ వచ్చేసింది. ఇది వచ్చేసి మల్కాజ్గిరిలో మెయిన్ ఏరియా, అంటే మల్కాజ్గిరి చౌరస్తా, గాంధీ పార్క్లో పెడతారు వినాయకుడి. ఇక్కడైతే ఒక మినీ జాతరే ఉంటుందన్నమాట. అసలు ఈ పార్క్ మొత్తం చిన్న చిన్న షాప్స్, గేమ్స్ అవన్నీ కండక్ట్ చేశారు. పక్కన చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయి మీకు. ఇంకా ఆల్మోస్ట్ నిమజ్జనం టైం కాబట్టి గణేశుడి దగ్గర జనాలు ఎక్కువ లేరు, ఎందుకంటే అందరూ సెలబ్రేషన్స్లో బిజీ అయిపోయారు. ఇంకా నేనైతే ప్రతి ఒక్క గణపతి దగ్గర ఒక ఫోటో కానీ వీడియో కానీ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా లేట్ నైట్ వరకు మేము తిరుగుతూనే ఉన్నాము. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసిన. ఇదైతే ఖైరతాబాద్ గణేశుడిది. ఇంకా నేనైతే ఫ్లైఓవర్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఫోటో తీసేసుకున్నా. అసలు ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతూ ఉంది. అసలు ఫుల్ డిస్టర్బ్ అయిపోయాం. హెడేక్తో అయితే వచ్చేసిన రిటర్న్ వచ్చేటప్పుడు. నేనైతే ఇంతకీ మీ దగ్గర కూడా నిమజ్జనాలన్నీ కంప్లీట్ అయిపోయాయా, లేకపోతే ఇంకా ఎవరికైనా లేట్గా చేస్తున్నారా? మొత్తానికి అయితే ఖైరతాబాద్ గణేశుడికి నాతో పాటు మీరు కూడా హ్యాపీ సెండ్ ఆఫ్ ఇచ్చేసేయండి. ఇంతకీ మా వీడియో ఎలా అనిపించింది లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.